ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్. నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, చాలామంది యూత్ ఏం చేస్తున్నారంటే ఈ బైక్ రైడ్ చేసేటప్పుడు చాలా దారుణంగా డ్రైవింగ్ చేస్తున్నారు. అంటే ఎంత దారుణంగా డ్రైవింగ్ చేస్తున్నారంటే వాళ్ళు అంటే ఆ బైక్ డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళ వెనక ఒక ఫ్యామిలీ ఉంది, వాళ్ళ అమ్మ నాన్నలు, నేను జాగ్రత్తగా డ్రైవ్ చేయలేని ఆలోచన విధానం ఏ క్షణం ఏ కోసాను కూడా రాదు. అంటే బైక్ అనేది చేతిలో పడిన వెంటనే గాల్లో ఎగిరిపోతుంటారు. అంటే గాల్లో ఎగిరి అంటే అందరు చూడాలి నా డ్రైవింగ్ అన్నట్టుగా. కానీ అది ఎంత ప్రమాదానికి దారితీస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురయ్యి కాళ్ళు చేతులు విరిగిన మీ లైఫ్ అనేది స్పాయిల్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే మీ మీద అంటే మీ అమ్మ నాన్న మీ మీద కొన్ని ఆశలు పెట్టుకుని ఉంటారు. ఆ ఆశలన్నీ నిరాశపరిచి అంటే యాక్సిడెంట్కి గురయ్యి చనిపోవడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో రోజుకి ఎన్ని యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అనే విషయం మనం అందరం కూడా చూస్తున్నాము. కానీ అయినా ఆలోచన రాదు. అంటే ఏంటి ఆలోచన అంటే బైక్ చేతులు దొరికింది కదా, తను ఒక హీరోలో ఫీల్ అయిపోయి అంటే సినిమాలో చూస్తారా జై 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 రైడింగ్ చేస్తుంటారు. అలాగే ఏంటంటే వీళ్ళు కూడా ఒక హీరోలో ఫీల్ అయిపోయి డ్రైవింగ్ని చాలా దారుణంగా చేస్తుంటారు. అంటే మ్యాక్సిమమ్ లోకల్లో 20-30 వెళ్ళవలసిన ప్లేస్లో కూడా సుమారు 50-60 స్పీడ్లో వెళ్తుంటారు లోకల్లో కూడా. ఇంకే ఎన్హెచ్పై ఎక్కితే తెలియదు. అది ఇంకొక దురదృష్టం ఏంటంటే వీడు చేసిన డ్రైవింగ్కి పాపం అవతల వ్యక్తి మామూలుగా నార్మల్గా వచ్చినా అవతల వ్యక్తి బలి అయిపోతున్నాడు. వీడు చేసిన పోయికలానికి అవతల వ్యక్తి అంటే ఒక ఫ్యామిలీని అనుసరించుకొని వచ్చే వ్యక్తి కూడా బలి అయిపోతున్నాడు. అంటే వీడు చేసిన తప్పుకి. దయచేసి ఏంటంటే మీరు డ్రైవ్ చేసేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. అంటే మీ అమ్మ నాన్న మీ మీద ఆధారపడిన వాళ్ళ కోసం ఒక్క క్షణం ఆలోచించండి. అంటే నేను డ్రైవ్ ఎంత జాగ్రత్తగా చేస్తే అంత జాగ్రత్తగా ఇంటికి చేరుకుంటాను నేను. ఇంకొక పెద్ద పోయికలం ఏంటంటే కుర్రోళ్ళకి సెల్ ఫోన్ వచ్చింది, ఒక 2 నిమిషాలు ఆపితే ఏమైపోద్ది అంటే ఇటు కొంపలు మునిగిపోతాయా, లేకపోతే ఇటుకేటట్టు సుప్రీంకోర్టు ఊరేసేస్తుందా? అంటే సెల్ కూడా చేతులు అంటే సెల్ ఏం చేస్తారంటే చెవిట్లో పెట్టుకొని డ్రైవ్ చేస్తుంటాడు. అవతల వ్యక్తి వస్తున్నాడు, ఎదుటి వస్తున్నాడు, లూప్ ఏరియాలు ఇలాంటివి ఏంటి తెలియదు. ఇంకా మా ఏరియాలో అయితే మరీ ఎంత దారుణం అంటే మరి ఈ పల్సర్ బైక్స్ ఇంకా ఏవో ఉన్నాయి కదా కొన్ని బైకులు, ఆ బైకులు పట్టుకొని జై అనుకొని మరి ఒక దారుణంగా డ్రైవ్ చేస్తుంటారు బ్రదర్. ఇంకొక విషయం ఏంటంటే ఫ్యామిలీస్ ఉంటారు కదా అంకల్స్, వాళ్ళు ఎంత జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వస్తుంటారంటే వాళ్ళ వెనక బాధ్యత ఉంది. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంది, నేను ఎంత జాగ్రత్తగా బైక్ డ్రైవ్ చేసుకుని ఇంటికి క్షేమంగా చేరుకుంటే నా ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుందని ఆలోచనతో వస్తుంటారు. కానీ ఈ చెత్తనా కొడుకులు ఏం చేస్తారంటే వీళ్ళు వెళ్ళి వాళ్ళు గుద్దడం, అక్కడ ఎంత జాగ్రత్తగా వచ్చినా ఆయన కూడా యాక్సిడెంట్కి గురవుతారు, ఈయన కూడా. నెక్స్ట్ డ్రింక్ చేసి ఇప్పుడు 70% కుర్రవాళ్ళు డ్రింక్ చేసి డ్రైవింగ్ చేస్తున్నారు ఎక్కువ. ఒక హెల్మెట్ ఉండదు, ఏమి ఉండదు, తొట్టరు మేము ఉండదు, కానీ డ్రింక్ చేసి మరీ హెవీ బళ్ళు. అది ఎంత ప్రమాదం. మామూలుగా నార్మల్గా డ్రైవ్ చేసేటప్పటికే మనకు ఒళ్ళు కొవ్వు ఎక్కువ ఉంటుంది. అలాంటిది డ్రింక్ చేసి డ్రైవ్ చేసేటప్పుడు మన శరీరంలో ఇంకో కొవ్వు పెరుగుతుంది కదా. ఆ కొవ్వు పెరిగేమవుతుందంటే అవతల వాళ్ళకైనా గుద్దుతున్నాం, లేకపోతే మన మట్టుకు మనమైనా యాక్సిడెంట్కి గురవుతున్నాం. దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్ ఈసారి అంటే ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే మన లైఫ్ను మనం కాపాడుకోవడానికి మనం బైక్ని డ్రైవ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా అంటే నీట్గా మన అమ్మ నాన్నల్ని లేకపోతే మన కుటుంబాన్ని ఒక్కసారి దృష్టిలో పెట్టుకొని డ్రైవ్ చేస్తే కొద్దిగా ప్రశాంతత. అంటే 5 నిమిషాల ముందు ఆ ప్లేస్కి చేరుకోవాలంటే మనం ఒక 5 నిమిషాల ముందు బయలుదేరిపోతే ఏ సమస్య ఉండదు. అంటే ఏరియా బట్టి మీరు డ్రైవ్ చేయండి. NH5 అనుకో ఒక విధంగా డ్రైవ్ చేయండి. లూప్ ఏరియాలో ఎంత లూప్ ఉంటుంది, ఏ పిల్లడు ఎటు నుంచి వస్తాడో ఎవరు ఎటు నుంచి వస్తారో తెలియదు కదా. దయచేసి మీరు డ్రైవ్ చేసేటప్పుడు డ్రైవింగ్ అనేది చాలా జాగ్రత్తగా చేయండి బ్రదర్. ఎందుకంటే భగవంతుడు ఇచ్చిన లైఫ్ మంది, ఆ భగవంతుడు ఇచ్చిన లైఫ్ని సక్రంగా వినియోగించుకుందాం. ఈ డ్రైవింగ్ వల్ల కాళ్ళు చేతులు ఇరిగిపోయి మంచం పడితే ఎవరు చూస్తారు మనకి? ఎంతవరకు మన అమ్మ నాన్నలు మనకు సేవ చేస్తారు? అవతల వ్యక్తి గుద్దితే అవతల వ్యక్తి ఫ్యామిలీ ఎంత నాశనం అవుతుంది. అంటే ఇవన్నీ కొద్దిగా ఆలోచించుకొని డ్రైవ్ చేయండి. ఇట్లు మీ ధనంజయ్, నేటి ప్రపంచం.